ఫర్ 10 minutes, సెకండ్ హాఫ్ 1 hour ఉంటుంది. సో బేసిక్గా అంటే లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పిందే మళ్ళీ కొత్తగా చెప్పడానికి ఏం లేదని మిమ్మల్ని ఇప్పుడు Q&A చేద్దామని అడిగింది. ఆల్రెడీ టీజర్ కానీ ఒక సాంగ్, ఒక ట్రైలర్, ఈ సినిమాకి సంబంధించిన కాంటెంట్ బయటకు వచ్చింది. పోతే సుహాస్ గురించి అందరికి తెలిసిందే. తన ప్రతి సినిమాని ఏదో ఒక ఇన్నోవేట్గా, ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉండాలి అని ఆర్టిస్ట్గా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సో నిన్నే నేను మిక్సింగ్లో చూసేటప్పుడు ఏంటి ఆర్టిస్ట్ సుహాసిన్, యాక్టర్ సుహాసిని అని ఉంది. డైరెక్టర్కి అప్పుడే బాగుందా, ఆయన ఇలాగే కంటిన్యూ చేయమనండి, పొరపాటున మళ్ళీ ఎప్పుడన్నా హీరోని వేసుకుంటాడేమో. సో అంటే ఒక మామూలుగా వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఈరోజు సుహాస్ తను సెలెక్ట్ చేసుకుంటున్న స్క్రిప్ట్స్ ఒక జోనర్ క్రియేట్ చేశాడు. నిన్న నైటే నేను ఈ సినిమా రిలీజ్ గురించి మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు, అంటే సుహాస్ అంటే మినిమం ఇంత రెవెన్యూ మీకు ఓవర్సీస్ నుంచి వస్తుంది సార్ అని. అంటే గుడ్, అంటే తనకు ఒక తన సినిమా వస్తుందంటే ఒక జోనర్ ఆఫ్ ఆడియన్స్ని ఒక సుహాస్ గారి సినిమా చూడొచ్చు అనేది క్రియేట్ చేశాడు. ఈ సినిమా కూడా అంటే మనం ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను చూసా, కొంతమంది నాకేదో కామెంట్స్ పంపించారు, అంటే ఇది ఫ్యామిలీతో చూడడం కష్టమా అని. మేబీ మీరు కూడా దాంట్లో ఏదైనా క్వశ్చన్ వేస్తారేమో తెలియదు నాకు. కానీ ఇట్స్ డీసెంట్ ఫిలిం. అంటే దిల్ రాజు ప్రొడక్షన్ అనగానే ముందు నేనే ఒప్పుకోను. పోతే ఈ కాన్సెప్ట్లో ఉన్న నావెల్ డైరెక్టర్, ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి డైరెక్టర్కి నాకు జరిగిన కాన్వర్సేషన్లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లో కూర్చొని పిల్లలతో పాటు హెల్దీగా చూసేలాగా ఉండాలి. అంటే కొంచెం ఈ కాంటెంట్ హట్కే పక్కకెళ్ళి మనం చేస్తున్న ఆడిటోరియంలో సినిమా చూసినప్పుడు ఫ్యామిలీ అందరు అరే భలే చెప్పారు, బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు ఆడియన్స్ని అనే రేంజ్లో ఉంటుంది. సో ఈ సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడే కంటే ఎంత తక్కువ మాట్లాడి రేపు జనాలు చూసిన తర్వాత, ఎస్పెషల్లీ మీ దగ్గరికి వెళ్ళే 6th రోజు పెయిడ్ ప్రీమియర్స్ పెట్టాం కాబట్టి మళ్ళీ ఫస్ట్ మీకే చూపిస్తాము మీడియాకి. సో మీడియా ద్వారా వచ్చే రెస్పాన్స్ కానీ అలాగే ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ గురించి వెయిటింగ్లో ఉన్నా. అండ్ న్యూ డైరెక్టర్, లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పాను, విజయ్ బేబీ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా మంచి సాంగ్ మొన్న రిలీజ్ చేశాడు. ఇంకొక సాంగ్ కూడా చాలా బాగుంటుంది, అది రేపు రిలీజ్ చేస్తున్నారు. 4 songs ఉంటాయి. అలాగే అమ్మాయి మలయాళం నుంచైనా తెలుగు నేర్చుకొని ప్రాపర్గా డబ్బింగ్ చెప్పి అంతా చాలా బాగా చేసింది. ఇంకా లాస్ట్కు ఉన్నాడు చూడండి, ఆయన ఎడిటరు, యాక్టర్ అనుకున్నారు, ఎడిటింగ్ రూమ్లో బాగానే యాక్ట్ చేశాడు. సో ఎడిటర్, సో ఇలా అందరు కొత్త వాళ్ళు కలిసి చేశారు. సో ఈరోజు హర్షిత్ ఏమో అవుట్ ఆఫ్ టౌన్, అన్సిత ఆల్సో నాట్ అవైలబుల్, మళ్ళీ నాకే సరే డ్యూటీ. సో అందుకోసం మైక్ తీసుకున్నాను అంతే. సో Q&Aలో మళ్ళీ మాట్లాడతాను, జస్ట్ ఫ్యూ వర్డ్స్ మీరు మాట్లాడతారు, QA స్టార్ట్ చేస్తారు. నువ్వు మాట్లాడబ్బా, నువ్వు కూడా అంటాడు. అదే అండి, సెన్సార్ యూబై వచ్చింది, వెయిటింగ్. సినిమా 6th పెయిడ్ ప్రీమియర్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం, మాకైతే ఏ టెన్షన్స్ లేవు. సో ఎస్, అంతే అండి, సూపర్ హ్యాపీ. అండ్ నాకు లైఫ్లో నేను సూపర్ మూమెంట్ దొరికింది. మిక్సింగ్ థియేటర్లోకి వెళ్ళి నేను బయటకు వచ్చే వరకు డైరెక్టర్ మామూలుగా వెయిట్ చేస్తాడు, నేను ఏం చెప్తున్నాను, ఈయన కూడా వెయిట్ చేశాడు. వెయిట్ చేయగానే నాకు ఆర్టిస్ట్ లాగా అనిపించలే, నా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటరు. ఏంటంటే నేను సినిమా చూస్తున్నంటే యాక్టర్గా టెన్షన్ పడుతున్నావా, డిస్ట్రిబ్యూటర్గా అంటే సో డబ్బు పెట్టినప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది సుహాస్. అట్లా ఎన్ని సినిమాలకు మేము టెన్షన్ పడితే ఇక్కడ వరకు వచ్చాము. సో డోంట్ వరీ, డబ్బు బాగానే వస్తుంది, నీకు ప్రాఫిట్ కూడా వస్తుంది. అక్కడ యాక్ట్ చేసావా, ఇక్కడ చేస్తావా, మాట్లాడవా ఏదైనా?
ఇందాక రాజుగారు అన్నట్టు ఈ సినిమా కుటుంబంతో చూడొచ్చా లేదా అని అన్నారు కదా. లేదా అని అనలేదయ్యా, వాళ్ళకి చాలు. ఇగో రాజుగారే అన్నారు చూడొచ్చా లేదా అని, లేదా అని అనలేదు నేను. ఇదొక ఫ్యామిలీ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ సినిమా అండి. అంటే పొద్దున్నే 7ంటికి లేచి ఫోన్ ఓపెన్ చేస్తే ఒక వాట్సాప్ ఫార్వర్డ్ వస్తుంది కదా, గుడ్ మార్నింగ్ వాట్సాప్ ఫార్వర్డ్, అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ అనమాట. ఫన్నీ, థాట్ ప్రొవోకింగ్ అండ్ రిలేటబుల్. చూడండి, సెప్టెంబర్ 7న చూడండి. వాట్సాప్ ఫార్వర్డ్ లాగా ఇంకో 10 మందికి మా సినిమా గురించి చెప్పండి. పర్లేదు, నేను చెప్పాను యాక్టింగ్ బాగా చేస్తాడు కదా, డైలాగ్స్ కూడా బాగా రాస్తాడు. హాయ్ అండి, రికార్డింగ్ కంప్లీట్ చేసుకున్నామండి మూవీ. మొత్తం మేము వర్క్ చేస్తున్నంతసేపు అందరూ నవ్వుకుంటూ ఉన్నాం, సినిమా చూస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేస్తే చేసాం. యాక్చువల్లీ ఆర్ఆర్ అంతా చాలా బాగా వచ్చింది అండ్ ఇది అందరికీ నచ్చుద్దని చాలా గట్టిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.